మన పొట్టోడు వెళ్ళి అక్కడ తిరిగి లోకేష్ అన్నతో కొట్లాడి తెచ్చుంటారని మీరు అనుకుంటారు. నేను అటేం జరగలేదు. అది ఆ ఎమ్మెల్యే చూడటానికి బుడ్డోడుగా ఉంటాడు, కానీ బుడ్డోడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? దానికి ఉదాహరణే వెనుకబడిన కనిగిరి ప్రాంతంలో కోట్ల ప్రాజెక్టులను తీసుకొచ్చి బొడ్డోడు కాదు గెట్టోడని నిరూపించుకున్నటువంటి యంగ్ బాస్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ఉగ్ర నరసింహారెడ్డి అనతి కాలంలోనే ప్రజల సేవలో పరితపిస్తూ వెనుకబడిన కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నటువంటి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా రిలయన్స్ సంస్థతోటి అక్కడ ఉన్నటువంటి కనిగిరి ప్రాంతంలో కూడా భారీ ప్రాజెక్టును తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నిన్న జరిగినటువంటి కనిగిరిలో రిలయన్స్ సిబిజి అంటే మనం న్యాచురల్గా కూడా గ్యాస్ను ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్ను వెనుకబడినటువంటి కనిగిరి ప్రాంతంలో కూడా దానికి సంబంధించి కూడా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కూడా రిలయన్స్ సంస్థ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వెనుకబడినటువంటి మనకి కనిగిరి ప్రాంతంలో కూడా బయోగ్యాస్ని ఎలా న్యాచురల్గా వచ్చేటువంటి గ్యాస్ని అక్కడ కొన్ని ఎకరాల్లో కూడా గ్రాసు దానికి సంబంధించినటువంటి మొక్కలను పెంచుతూ కూడా వాటి ద్వారా గ్యాస్ను హార్వెస్టింగ్ చేసి వాటి ద్వారా గ్యాస్ను కూడా మనం ఉత్పత్తి చేసుకొని ఆ గ్యాస్ను మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా వంట గ్యాస్గా కూడా ఇంట్లో వాడుకునే కార్యక్రమానికి కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. దాదాపుగా 650 కోట్లకు పైగా కూడా కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ సంస్థ పెట్టుబడి పెట్టడానికి కూడా రిలయన్స్ న్యూ ఎనర్జీ అనే పేరుతోటి కూడా రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. దానికి సంబంధించి కూడా వారికి సంబంధించినటువంటి భూములను కూడా మరి ప్రకాశం జిల్లా అధికార యంత్రం కూడా రిలయన్స్కు కట్టబెట్టిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా కనిగిరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కూడా తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు అనే దానికి కూడా ఈ రిలయన్స్ సిబిజి ప్లాంట్ నిర్మాణమే ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక పీసీపల్లిలోనే కాదు, రాబోయే రోజుల్లో కూడా రిలయన్స్ సంస్థ మరికొన్ని మండలాల్లో కనిగిరి మండలాల్లో కూడా కనిగిరి ప్రాంతంలో మరికొన్ని మండలాల్లో కూడా ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని కూడా తెలియజేశారు. అదేవిధంగా కనిగిరి రైల్వే ప్రాజెక్టు అంశం దాంతోపాటు 5 అంశాలను కూడా మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా పరిష్కరించేలా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకుంటానని చెప్పి ఉగ్రాకు భరోసా ఇవ్వటం కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉగ్ర రాబోయే రోజుల్లో కూడా మరింత ప్రజాసేవలో ముందుకు వెళ్తారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు.